ఈరోజు రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో ప్రతి ఇంటికి ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఎందుకు అంటున్నామంటే మంచి ప్రభుత్వం అన్న తర్వాత చెప్పాలి కదా ఎందుకనేది. ఆ విషయాల్ని ప్రతి ఒక్కరికి చెప్పడం. ఎందుకంటే 100 రోజులు జరిగింది. కేవలం 100 రోజులే. ఖజానా ఖాళీ, ఖజానాలో పైసా లేదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఖజానాలో 0, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. అయినప్పటికీ మాట ఇచ్చిన ప్రకారం మా ముఖ్యమంత్రి మాట తప్పకూడదని సుమారుగా 66 లక్షల మంది నిరుపేదలకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. 66 లక్షల మందికి, ఒకరికిద్దరు కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉంటే దాంట్లో 66 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్. అది కూడా అంతకుముందు 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశారు. ఎలక్షన్ ముందు మాట చెప్పారు, నేను 4,000 చేస్తాను, 1,000 రూపాయలు పెంచారు. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ ఇస్తానని ఫస్ట్ మంత్లో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా అధికారుల ద్వారానే జగన్మోహన్ రెడ్డి వీలు కాదని ఇవ్వాల. మంచి సమ్మరు, మంచి ఎండ, ఆ ఎండలో అధికారుల దగ్గర ఇచ్చుడొచ్చు, మీరంతా సచివాలయం మీరు రండి ఆడ తీసుకోండి అని పెట్టాడు. అదే చంద్రబాబు నాయుడు ఈరోజు చక్కగా ప్లాన్ చేసి అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళ ఇంటి వద్దే. అంతేకాదు 1వ తేదీ కానీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు, పోయిన నెల 31వ తేదీ ఇచ్చాం. ఇలా ఈరోజు 4,000, వికలాంగులైతే 6,000, అదేవిధంగా బెడ్ మీద ఉండి పెరాలసిస్ అటాక్ వచ్చి అటెండర్ సపోర్ట్ కావాలంటే 15,000 ఇస్తున్నారు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఇలా ఈరోజు ఈ 100 రోజుల్లో చేయడం జరిగింది. అంతేకాకుండా యువత, ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగం చేయాలను, అంటే మంచి వ్యాపారం చేయాలను ఉంటుంది ఖచ్చితంగా. ఎంతోమంది ఈరోజు చదువుకొని నిరుద్యోగులకు ఉంటే ఈరోజు 16,437 పోస్టులకి యాక్చువల్గా మెగా డిఎస్పీని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు అయినప్పటికీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు, మాట తప్పకూడదు అనే విధంగా. అదేవిధంగా ఈరోజు 1వ తేదీ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం. 1వ తేదీకి. గత ప్రభుత్వం 5వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ, 15వ తేదీ అసలు అందరికైతే సరిగా ఇవ్వాల. కానీ ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ అయ్యి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో చేసేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1వ తేదీ కరెక్ట్గా ఎందుకంటే అధికారులు హ్యాపీగా ఉంటే పరిపాలన సక్రమంగా ఉంటుంది, ప్రజాసేవ ప్రజలు చేయగలరు. అధికారులు డిస్సాటిస్ఫై అయితే ప్రజానాయకులు ప్రజాసేవ చేయలేరు. అందువల్ల వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు 1వ తేదీ ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా రైతులు వెన్నెముక. రైతులు పంట పండిస్తేనే, సక్రమంగా పంట పండిస్తే రేట్లు పెరగవు. రేట్లు అదే రేట్లతో అందరికీ కావాల్సిన రైస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు ఏమైనా తరుగుతాయి. ఈ రాష్ట్రంలో 65% రైతులు ఉండాలి. మన రాష్ట్రంలో 60% వాళ్ళ యొక్క జీవన భృతి ఏంటంటే వ్యవసాయం. అట్లాంటి వ్యవసాయం చేసే వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేదా పొలాలు ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు సంవత్సరం అంతా పంట పండిస్తే ఆ పంటని మంచి ధరకు అమ్ముకోవాలని, డబ్బులు వెంటనే రావాలని కోరుకుంటారు. ఎవరైనా మనమైనట్టే కోరుకుంటాం. కానీ గత ప్రభుత్వం 1,452 కోట్లు బాకీలు వాళ్ళకి పెట్టింది. అదే ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్ల అప్పైనా వచ్చిన 100 రోజుల్లోనే మాట చెప్పిన ప్రకారం 1,450 కోట్లని రిలీజ్ చేయడం జరిగింది. ఇది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఘనత. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరికీ తెలిసింది. పేదల నిరుపేదల కోసం 203 అన్నా క్యాంటీన్స్ని కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్టు, 5 రూపాయలకే లంచ్, 5 రూపాయలకే డిన్నర్ అరేంజ్ చేసాం. కానీ రాగానే మూసేశాడు. ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి అన్నా క్యాంటీన్ మూయటం ఎందుకండి? రూపాయి పెట్టమనండి, లేదంటే 2 రూపాయలు పెట్టమని మేము కూడా సంతోషిస్తాం, లేదంటే ఆయన పేరు మార్చుకోమనండి, సంతోషిస్తాం. కానీ
వాటి రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే వాటిని క్లోజ్ చేశాడు. ఇట్ ఈస్ ఎ సాడిజం. అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో చెప్పారు. సో వారు చెప్పిన ప్రకారమే 203 క్యాంటీన్స్ ఫస్ట్ స్టార్ట్ చేయమన్నారు. 175 క్యాంటీన్స్ అయితే రెడీ చేసాం, 203 రెడీ చేసాం. అయితే కిచెన్స్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 175కి కిచెన్ తయారు చేశారు. మిగతా కూడా ఈ నెలాఖరు లోపల బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసి 203 వచ్చే నెల 5వ తేదీకి అన్ని ఆపరేషన్లు ఉంటాయి. అంతేకాకుండా రూరల్ ఏరియాలో కూడా మరొక 200 ప్రతి కాన్స్టిట్యున్సీకి కనీసం ఒకటి ఉండేటట్టుగా రూరల్ ఏరియాలో కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది కూడా త్వరలో స్టార్ట్ చేసి ఒక 3 to 4 monthsలో రూరల్ ఏరియాలో కూడా మరొక 200 అన్నా క్యాంటీన్స్, అంటే మొత్తం 403 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ అవుతాయి. దానివల్ల దాదాపు రోజు 5 లక్షల మంది ప్రజలు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉదయాన్నే వర్క్స్కి పోతారో వాళ్ళంతా ఒక దగ్గర చేరిపోతారు, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిపోవటానికి. అదేవిధంగా మార్కెట్లు ఎక్కడున్నాయి అక్కడ పెట్టాం. ఈ విధంగా పేదలు, నిరుపేదలు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలాలను పెట్టాం. వాటిల్ని గత ముఖ్యమంత్రి క్లోజ్ చేశాడు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎవరు స్థలం కొనుక్కున్నా వాళ్ళ పేరుతోనే ఉండాలనుకుంటారు, వేరే వాళ్ళ పేరుతోనే గవర్నమెంట్ యొక్క దగ్గర టైటిల్ యాక్ట్ ఉండాలనుకోరు. అసలు అపార్ట్మెంట్లు ఇస్తుంటే 4 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఇస్తుంటే టిట్కో హౌసెస్, దానికంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే, సార్ మాకు చిన్న స్థలం ఇండి, చిన్న స్థలం మా పేరుతో ఇండి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పేరుతోనే అన్నీ ఉంటాయి. టిట్కో హౌస్లో కూడా వాళ్ళ పేరుతోనే ఉంటాయి, అవి వేరే